రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతాం? కేసీఆర్ ఎంట్రీతో రాజకీయాలు మారబోతాయని చెప్పి చర్చ జరిగింది. అనుకున్నట్టుగానే కేసీఆర్ కూడా అదే చెప్పారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఇంకొక లెక్క అని చెప్పి. ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఏం జరగబోతాం? ఎందుకు ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది? మంత్రులందరూ హడావిడి అవుతా ఉన్నారు. రాగానే తోలు తీస్తామంటే ఇక్కడ మేము ఇప్పి తోలు చూపెట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేం. ముఖ్యమంత్రి హైబాత్ అవుతాం. ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. అందులో కూడా మరీ ముఖ్యంగా నీటి వాటాల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆయన కీలకంగా మాట్లాడారు. కృష్ణా జిల్లాలో ఎక్కువ వాటాను తరలించుకుపోవడానికి ఏపీ చేస్తున్న కుట్రలకి తెలంగాణ సర్కార్ సహకరిస్తున్నది. ఏదైతే గతంలో తాత్కాలిక ఒప్పందం ప్రకారం 90 టీఎంసీలకు గత ప్రభుత్వం ఒప్పుకుంటే ఇప్పుడు ఏకంగా శాశ్వత వాటా కింద 45 టీఎంసీలకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒప్పుకున్నదని చెప్పి ఒక కీలకమైన అంశాన్ని కూడా కేసీఆర్ బయటపెట్టారు. ఇవే కాదు, దావోస్ ఒప్పందాలు కావచ్చు, మన గ్లోబల్ సమ్మిట్ పేరుతో జరిగిన ఒప్పందాలు కావచ్చు, ఇట్లా జరిగిన చాలా ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ స్కీములు కావచ్చు, ఇట్లా రకరకాలుగా అన్ని రకాల ప్రభుత్వ వైఫల్యాలను ఆయన తీసుకొచ్చి ముందు పెట్టారు. కేసీఆర్ ప్రెస్ మీట్ ముగియగానే రేవంత్ రెడ్డి కొందరు తన దగ్గర వాళ్ళని, మీడియా వాళ్ళని పిలుచుకొని చిట్ చాట్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టలేదు, కేవలం చిట్ చాట్లో కొన్ని విషయాలు చెప్పారు. అందులో కేటీఆర్ మీద, కేసీఆర్ మీద చాలా తీవ్రమైన దూషణలు కూడా చేశారు. నెక్స్ట్ డే మంత్రులందరూ రంగంలోకి దిగారు. 5 మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ ఇవ్వడమే కాదు, చాలా తీవ్రమైన దూషణలు చేశారు. వాళ్ళు కూడా తిట్టారు కేసీఆర్ని. తోలు తీస్తామని ఒకరు, నీ తోలు పోయిందని ఒకరు, కండలు పోయి చర్మమే మిగిలిందని రకరకాల కామెంట్స్ చేశారు మంత్రులందరూ కూడా. సో అంటే ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసినాయి. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పొలిటికల్ గా ఇట్లాంటివి వస్తాయి, ఇవన్నీ జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేసినాయి. కాకపోతే ఇంకొక కొత్త అంశం, అఫ్ కోర్స్ కొత్తదేం కాదు, పాత అంశమే, బట్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు. అదే కేసీఆర్ మీద కేసులు. గతంలో మనం చూసినాము, కొంచెం కేసీఆర్ పాలిటిక్స్లో యాక్టివ్ అయినప్పుడు, అంటే ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కొంచెం పాలిటిక్స్లో అగ్రెసివ్ అయిన సందర్భంలో ఏదో ఒక కేసు తీసుకొచ్చి ముందు పెట్టడం. కేటీఆర్ కొంచెం అగ్రెసివ్ అయిన సమయంలో ఏదో ఒక కేసు తీసుకొచ్చి ముందు పెట్టడం. ఇట్లాంటి సందర్భాలు మనం చాలా చూసినాం. కేసీఆర్ మీద కాళేశ్వరం ద్వారా కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు ఇప్పించడం, ఆయనను విచారణకు పిలిపించడం, దాని తర్వాత హరీష్ రావును విచారణకు పిలవడం, ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ని పిలవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్ ప్రాసెస్గా. రాష్ట్రంలో ఎప్పుడు కనుక కీలకమైన ఇష్యూ వచ్చినప్పుడు, కీలకమైన సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కేసులు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి. ఫార్ములా ఈ కేసు కావచ్చు, కాళేశ్వరం కేసు కావచ్చు. మనం ఇవన్నిటిని ఒకసారి మనం ఈ క్రొనాలజీ అంతా చూస్తే రాష్ట్రంలో కీలకమైన సమస్యలు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అంశాలు వచ్చిన ప్రతిసారి ఇట్లాంటి ఒక డైవర్షన్ టాక్టిక్ అనేది బయటకు వస్తూ ఉన్నది. సో ఇప్పుడు కూడా అదే జరగబోతా ఉన్నది. ఇప్పుడు కూడా సేమ్ అదే డైవర్షన్ టాక్టిక్ ప్లే చేయబోతా ఉన్నది గవర్నమెంట్. దీనికి సంబంధించి ఆల్రెడీ కార్యాచరణ మొదలుపెట్టింది. ఆగా మేఘాల మీద ఒక సిట్ ఏర్పాటు చేసింది. గతంలో సిట్టే విచారణ జరుపుతూ ఉన్నది. మళ్ళీ ఒక కొత్త సిట్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో. ప్రభాకర్ రావు ఆల్రెడీ పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు, వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చారు. సో ఈ ప్రాసెస్లో నెక్స్ట్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వబోతా ఉన్నారనేది ఇప్పుడు అందుతున్నటువంటి వార్త. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను కూడా విచారించాలి. ఏదైతే కాళేశ్వరం కేసులో విచారించారో ఆయనని ఇప్పుడు కూడా విచారించాలి. కాళేశ్వరం కేసులో ఏం జరిగింది? విచారించారు, వీళ్ళ తరపున వీళ్ళ వాదనలన్నీ కూడా ప్రభుత్వం ముందు పెట్టి, కమిషన్ ముందు పెట్టారు. కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అన్ని డాక్యుమెంటరీగా అన్నీ అక్కడ వాళ్ళ ముందు పెట్టారు. పెట్టినప్పటికి కూడా తీర్పు ఏమొచ్చింది? తీర్పు కంప్లీట్గా నెగిటివ్గా వచ్చింది. అంటే అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు మనం కళ్ళతో చూసే పరిస్థితులకి అక్కడ రిపోర్ట్లో ఇచ్చిన వాళ్ళు చెప్పిన దానికి చాలా పొంతన లేకుండా రిపోర్ట్ వచ్చింది. సో ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అదే జరగబోతా ఉన్నది. కాళేశ్వరం కేసులో ఏమీ లేదు, దానిలో చేయడానికి ఏమీ లేదు. సిబిఐకి లేఖ రాసినప్పటికీ సిబిఐ కూడా దాన్ని ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే అది ఒక పొలిటికల్ వెండేటా కేసు కాబట్టి వాళ్ళు సిబిఐ వాళ్ళు దాన్ని ఎటు కదలట్లేదు. ఒకవైపు ఏమో సిబిఐ, ఈడీ తప్పుడు కేసులు పెడుతున్నాయని ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడుతూ ఉన్నది. రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద కేసులకు సంబంధించి రీసెంట్గా 2-3 రోజుల కింద కూడా హైదరాబాద్లో ధర్నాలు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేసింది. సో అదే సిబిఐకి వీళ్ళు కేసీఆర్కి సంబంధించినటువంటి కాళేశ్వరం కేసు ఇచ్చారు. సో కానీ దాని మీద ఎటు కదులుతలేదు. ఎందుకంటే అందులో పసలేని కేసు కాబట్టి సిబిఐ ఎటు కదులుతలేదు. నెక్స్ట్ టార్గెట్ ఏం చేయాలి మరి? ఫార్ములా ఈ రేస్ కేసును ఏం చేయడానికి లేదు. అందులో ఛార్జ్ షీట్ అన్నారు, దానిలో కూడా అరవింద్ కుమార్ మీద డిఓపిటీకి రాసిరు, అక్కడ నుంచి అప్రూవల్ రావాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామని చెప్పారు. ఛార్జ్ షీట్ ఫైలింగ్ అనేది ఒక రెగ్యులర్ ప్రాసెస్, దానిలో కొత్తగా జరిగేది ఏం లేదు. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఫోన్ ట్యాపింగ్ కేసుని స్పీడప్ చేయాలి. స్పీడప్ చేయడం అంటే కొంచెం హడావిడి పెంచాలి. ఠాగూర్ సినిమాలో ఆ పేషెంట్ని హాస్పిటల్లోకి తీసుకుపోయిన తర్వాత కొంచెం హడావిడి చేస్తారు చూడండి, అట్లా కేవలం ఒక అటెన్షన్ కోసం, మీడియా డైవర్షన్ కోసం ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసును తీసుకొచ్చి ఈ కేసులో కేసీఆర్కి నోటీసులు ఇస్తే దీని మీద చర్చ అంతా కూడా దీని మీదకి వెళ్తుంది.
కేసీఆర్ విచారణకు హాజరు కావడం, కేసీఆర్ మీద రోజు వార్తలు రావడం పుంకాన్ పుంకాలుగా ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి రెగ్యులర్గా. అసలు విషయం డైవర్ట్ అవుతుంది. ఏంటి అసలు విషయాలు డైవర్ట్ అయ్యేవి? ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి జలదోపిడీ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పటి గతంలో కూడా బనకచెర్ల ఇష్యూ వచ్చినప్పుడు ఇట్లాంటి అంశాలే చేసిరు, దాన్ని తప్పుదారి పట్టియాలని చూసిరు. కానీ ఇక్కడ జలరంగ నిపుణులు కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు గట్టిగా కొట్లాడింది. చివరికి ప్రభుత్వం తప్పక కేంద్ర ప్రభుత్వం దగ్గరికి లెటర్ రాసింది. వాళ్ళు అప్పుడు దాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సో ఇప్పుడు మళ్ళొకసారి సేమ్ ఇష్యూ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఈ ఇష్యూని తీసుకొస్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుని తీసుకొచ్చి ముందు పెడితే ఆ ఏపీ నీళ్ళు ఎత్తుకపోయేదంతా కూడా డైవర్ట్ అవుతుంది. గట్టిగా మాట్లాడరు. కేసీఆర్ మీదనే విచారణకు పిలిచి కేసీఆర్ మీదనే ఒక కేసు వేసి పడేస్తే వాళ్ళు ముఖ్య నాయకులంతా కూడా దాని మీదనే ఉంటారు. పార్టీ క్యాడర్ అంతా కూడా ఒక భయంలో ఉంటుంది, దాని చుట్టే ఉంటారు వాళ్ళంతా కూడా. మిగతా అంశాలు ఎవరు మాట్లాడరు. నీళ్ళు ఎక్కడికి పోయినా ఎవరు ఎత్తుకుపోయినా మాట్లాడరు. వాళ్ళు 40 టీఎంసీలు ఇచ్చినా 4 టీఎంసీలు ఇచ్చినా ఎంత ఇచ్చినా మాకు ఇవే చాలు అని మిగతా అన్ని కూడా కిందికి ఇచ్చిపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వము కుట్రలు చేస్తా ఉన్నదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇష్యూ అంతా కూడా అటు డైవర్ట్ అయిపోయి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మీదనే అంత ఫోకస్ అవుతుంది. సో ఆ ఒక ఇష్యూ వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్. పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద దెబ్బ తగిలింది. దాదాపు 80-90% సర్పంచ్ స్థానాలు అధికార పార్టీకి రావాలి సాధారణంగా. కానీ ఇప్పుడు వచ్చిన ఎంత 60%, 55 to 60% మధ్యలోనే ఆగిపోయింది. సో ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి పెద్ద బలం లేదు, కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలింది అనే విషయం పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే చాలా చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు కూడా గెలిచారు. వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచులుగా కావచ్చు, సర్పంచులు కావచ్చు, చాలా చోట్ల గెలిచారు. గెలిచేసరికి ఏమైతా ఉన్నది, ఇష్యూ అంతా కూడా కాంగ్రెస్ పని అయిపోయింది అని ఒక చర్చ మొత్తం జరుగుతూ ఉన్నది గ్రామీణ ప్రాంతాలు. సో ఇప్పుడు దాని నుంచి కూడా ఇష్యూ డైవర్ట్ కావాలి, అది కూడా పక్కకు తప్పుకోవాలి. ప్రభుత్వ తప్పిదాలు ఏవైతే బయటకు వస్తా ఉన్నాయో, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనేది అయితే చర్చ జరుగుతూ ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో, దాని నుంచి కూడా ఇష్యూ డైవర్ట్ కావాలి. అంటే ఒక చిన్న ఇష్యూ డైవర్ట్ కావాలంటే ఇంకొక పెద్ద ఇష్యూని తీసుకొచ్చి పెట్టాలి. ఆ పెద్ద ఇష్యూయే ఇప్పుడు ఈ కేసులు. సో ఇవి రెండు అయిపోయినాయి. ఇక ఇదే సమయంలో ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టాలి. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్. సో మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? గ్రామీణ ప్రాంతాల్లో ఆ స్థాయిలో దెబ్బ తగిలింది. పార్టీ గుర్తు లేకుండా జరిగిన ఎన్నికల్లోనే ఆ స్థాయిలో దెబ్బ తగిలింది. ఒకవేళ ఇప్పుడు పార్టీ గుర్తుతో ఎన్నికలు పెడితే ఇంకెంత పరాభవం కలుగుతుంది కాంగ్రెస్ పార్టీకి? చాలా దెబ్బ తగులుతుంది. సో ఇట్లాంటి టైంలో ఇప్పుడు చర్చ ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెడతలేదు అనే చర్చనే బాగా జరుగుతుంది. ఖచ్చితంగా పెట్టాలి అనే డిమాండ్ వస్తుంది. సో అట్లాంటప్పుడు దాన్ని ఏం చేయాలి? మళ్ళీ దాని నుంచి కూడా డైవర్షన్ కావాలి. ఆ చర్చ ఉండొద్దు జనాల్లో, అంటే దానికి మించిన చర్చ ఒకటి ఉండాలి. అవే ఈ కేసులు. ఇక ఇంకొక అంశం, రైతు భరోసా వేయడానికి టైం అయింది. రైతు బంధు గతంలో, ఇప్పుడు రైతు భరోసా డిసెంబర్ చివరి వారం నుంచి రెగ్యులర్గా గతంలో పడేది. సో ఇప్పుడు ప్రభుత్వం యాసంగి పంటకి వేయాల్సినటువంటి రైతు భరోసా డబ్బులు కూడా ఇప్పుడు పడడం స్టార్ట్ కావాలి. ఇప్పుడు పడి వారి నెల రోజులు వేస్తారా, గతంలో వారం రోజుల్లోనే వేసినామని చెప్తున్నారు. మరి ఇప్పుడు వారంలో వేస్తారా, నెలలు వేస్తారా, ఎట్లా వేస్తారా అనేది ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు యాసంగి పంట కాలం స్టార్ట్ అయిపోతా ఉంది. మళ్ళీ కోతలు ఎండింగ్కి వచ్చేసినాయి, మళ్ళీ యాసంగి పంట వేసే వాళ్ళు వేయడానికి స్టార్ట్ అవుతా ఉన్నారు. సో ఇట్లాంటి టైంలో రైతు భరోసా డబ్బులు కూడా పడాలి. రైతులందరూ కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు, అడుగుతారు ఇప్పుడు. సో మరి అడిగినప్పుడు మళ్ళీ రైతులంతా కూడా ఈ చర్చ, ఇది కూడా ఇంకొక చర్చ ఉంటుంది ప్రభుత్వం మీద. రైతు భరోసా డబ్బులు ఇవ్వట్లేదు గవర్నమెంట్, ఏమైంది అని చెప్పి గవర్నమెంట్ మీద సీరియస్ అవుతా ఉంటారు రైతు. ఎందుకు ఇవ్వట్లేదు రైతు భరోసా అనేది రైతులు 4 రైతులు ఎక్కడ కలిసినా అదే చర్చ జరుగుతుంది. సో మరి ఇప్పుడు దాని నుంచి కూడా డైవర్షన్ కావాలంటే ఒక పెద్ద అంశం కావాలి, మళ్ళీ అదే కేసులు. సో ఇట్లా ప్రతిదీ చాలా అంశాలు ఇట్లా డైవర్ట్ చేయడానికి ఏమైతే టాక్టిక్స్ వాడిరో, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏవైతే టాక్టిక్స్, డైవర్షన్ టాక్టిక్స్ వాడుతూ ఉన్నారో, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. కీలకమైన అంశాలు రాష్ట్రంలో ప్రజా సమస్యలు కావచ్చు, గురుకులాల్లో విద్యార్థుల మరణాలు కావచ్చు. మన గురుకుల విద్యార్థుల మరణాల గురించి క్వశ్చన్ అడిగితే ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? అసలు అట్లాంటివి ఏం లేవు, మీరు అవగాహనతో మాట్లాడాలని రివర్స్లో జర్నలిస్టులనే అవమానించిన పరిస్థితి. నీ అమాయకత్వం అది. మీరు లేనిది ఊహించుకొని కాయించుకొని గత 10 ఏళ్లలో జరిగినవి తీసుకొని ఇప్పుడు జరుగుతున్న వాటిని తీసుకొని ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎక్కడేం జరిగింది అనేది లెక్క లేకుండా, బాధ్యత లేకుండా ప్రశ్నలు అడగకండి. అట్లాంటి పరిస్థితి రాదు. ఎక్కడైనా ఏదైనా జరిగితే తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. హైదరాబాద్ సిటీలో ఆ ప్రెస్ మీట్కి 2 రోజుల ముందు హైదరాబాద్ సిటీలో గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయింది. అది కూడా దాన్ని పక్కకు పెట్టేసి రేవంత్ రెడ్డి ఇదంతా కూడా అవుతుందే, మీరు తప్పుడు ప్రచారం చేస్తారని మీడియా మీదనే ఉల్టా బనాయించారు. అంటే వాళ్ళ తప్పులని పక్కన పెట్టేసి, వాళ్ళ తప్పులు కనిపించకుండా కేవలం పబ్లిసిటీ చేసుకోవడానికి, ప్లస్ పక్క పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు అనేది ఒక పెద్దగా చూపించడానికి మాత్రమే ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్నది. కేవలం ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ వచ్చి ఒక 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని సభలు పెట్టిండు.
ఆ తర్వాత దాదాపు సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చిండు ఇన్ని రోజులకి. బయటకు వచ్చి కేవలం ఒక్క ప్రెస్ మీట్ పెట్టగానే ముఖ్యమంత్రి, మంత్రులు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి మీడియా, పక్క రాష్ట్రం సోషల్ మీడియా ఫుల్గా యాక్టివ్ అయిపోయినాయి. కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన అన్ని పార్టీలు ఏకమై సింగిల్ పాయింట్ ఎజెండా కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు మరి ఇప్పుడు రేపటి రోజున కేసులైనా కూడా వీళ్ళు ఆ స్థాయిలోనే వీళ్ళు ప్రమోషన్ చేస్తారంట. ఆ కేసులకు సంబంధించి కేసీఆర్ ఇట్లా ఈ తప్పుడు పని చేసిండు ఇది అని చెప్పి ఆ స్థాయిలో వాళ్ళు కూడా అప్పుడు మళ్ళీ ప్రచారం చేస్తారు. సో ఇష్యూని అంతా కూడా డైవర్ట్ చేయాలి కదా. అసలు సమస్యలు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. రైతు భరోసా ఉంది, కృష్ణా జిల్లాలో వాటాలు ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్లో జరిగినటువంటి పరాభవం ఉన్నది, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరగాలి, రైతు భరోసా డబ్బులు రావాలి, గురుకులాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు, ఆడ చెక్ డ్యామ్లు పేల్చేస్తూ ఉన్నారు ఇసుక కోసం. ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఉండాలి, నెక్స్ట్ సమ్మర్లో విద్యుత్ డిమాండ్ కావచ్చు, పంటలకు నీళ్ళు ఇవన్నీ అంశాలు ఉన్నాయి ఇప్పుడు ముంగట. కానీ వీటన్నిటి నుంచి డైవర్షన్ కావాలంటే ఏం చేయాలి? ఒక పెద్ద అంశం ముంగట వేయాలి. సో పెద్ద అంశం వేయాలి. ఎందుకు వేయాలి? కేసీఆర్ బయటకు వచ్చిండు, నేను గట్టిగా కొట్లాడతా, ఇక్కడ నుంచి ప్రజల్లోనే ఉంటాను అని చెప్పిండు. చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? అని ఇట్లనే ఉంటే గవర్నమెంట్కి ఇంకా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కువగా కేసీఆర్ని చూపించకపోవచ్చు, కేసీఆర్ మాట్లాడింది వేయకపోవచ్చు, దాని మీద విశ్లేషణలు జరగకపోవచ్చు. కానీ డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో దాని మీద విశ్లేషణ జరుగుతుంది. ప్రజలందరూ కూడా దాని మీద చర్చించుకుంటా ఉన్నారు. కేసీఆర్ మాట్లాడినటువంటి అంశాలు ఏవి, ఆయన తిట్టిండా, పొలైట్గా మాట్లాడిండా, ఎట్లాంటి అంశాలు టేకప్ చేసిండు, ఆయన ఎందుకు మాట్లాడిండు అనే అంశాల మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. సో అట్లాంటప్పుడు ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ జరిగినప్పుడు వాళ్ళకి ఇబ్బంది. అందుకనే ఆయన ఆ అంశాలను మాట్లాడకుండా ఆ అంశాల నుంచి ఇష్యూని డైవర్ట్ చేయడానికి ముందు నుంచి వాడుతున్నటువంటి టాక్టిక్ పర్ఫెక్ట్గా రాష్ట్రంలో అమలవుతున్న ఒక పకడ్బందీగా అమలవుతున్న స్కీమ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం డైవర్షన్ మాత్రమే. కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఒక ఏడాది పాటు ఆ సీన్ నడుస్తూ ఉంటుంది. కేసీఆర్ బయటకు వచ్చిండు కదా, ఇక ఇష్యూ అంతా కూడా ఆయన మీద పడుతుంది. ఇప్పుడు అదంతా కూడా నడుస్తుంది. ప్లస్ ఈసారి అసెంబ్లీ సెషన్ కూడా మొత్తం దీని మీదనే కొట్టుకుపోతుంది. ఇంకా వేరే అంశాలు చర్చించేది ఉండదు. ఎందుకంటే ఇట్లాంటి కీలకమైన అంశాలు వచ్చినప్పుడు అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. అధికార పక్షం నుంచి ఒకటేసారి 10 మంది లేస్తారు, అటాక్ చేస్తారు. ప్రతిపక్షం నుంచి మాట్లాడనియరు. సేమ్ లోక్సభలో, పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నదో తెలంగాణ అసెంబ్లీలో ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, పార్లమెంట్లో ప్రతిపక్షంలో ఉంది. అయినా కూడా వాళ్ళు అక్కడ అవమానపడుతూ సేమ్ అవమానాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం మీద చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కెమెరాలు చూపించరు, వీళ్ళకు టైం ఇవ్వరు, మధ్యలో మంత్రులు లేచి డిస్టర్బ్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. సో ఇష్యూ మీద ఎక్కడ కూడా చర్చ జరగనివ్వరు. నేను ముఖ్యమంత్రి ఏం చెప్పారు చిట్చాట్లో, అసెంబ్లీలో అన్నిటి మీద చర్చిద్దాం, నీళ్ల సంగతి, ఎవరు తప్పు చేసిరు, ఎవరు ఆంధ్రలో కొమ్ము కాసిరు, అన్ని చర్చిద్దామని చెప్పిండు. కానీ నయా పైసా చర్చ ఉండదు. కేవలం తిట్లు, శాపనార్థాలు ఇవి తప్ప అసెంబ్లీలో ఏ ఉండవు. చూడండి మీరు 29 నుంచి స్టార్ట్ అయ్యే అసెంబ్లీలో కంప్లీట్గా ఇవే ఉంటాయి. కేసీఆర్ను తిట్టడం, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, స్వయంగా ముఖ్యమంత్రి అదే పని చేస్తాడు, మంత్రులు అదే పని చేస్తారు. అటు వాళ్ళు లేచేసరికి కట్ అవుతుంది మైక్. సో అటు ఇటు 4 రోజులలో సమావేశాలు ముగిసిపోతాయి. అంతకు మించి అక్కడికి వచ్చేది అసెంబ్లీలో ఏం జరగదు. సో అక్కడ కూడా అంతా ఇష్యూ డైవర్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఏకైక టార్గెట్ ఏవైతే వీళ్ళ మీదకి ముంచుకొస్తున్న ముప్పులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, ప్రజలకు చెప్పిన హామీలు ఉన్నాయో వాటన్నించి డైవర్షన్ కావాలి. ఇంకొక కొత్త అంశం ముంగటపడాలి. అదే కేసీఆర్ మీద కేసులు వేయాలి, కేసీఆర్ని ఇంకొకసారి బదనాం చేయాలి. ఇది రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ.